ఈ వంటగదిలో అన్ని వస్తువులు చిందరవందరగా పడేశారేమిటి? ప్రభు, మేము తమరి గణాలం. ప్రభు, మాకు పాయసం తినడం అయితే వచ్చు గాని వండటం చేత కాదు. ఎంత ఆలోచించినా వండటం ఎలాగో తెలియడం లేదు. చూడు నంది, నీకు పార్వతీదేవి ఎన్నోసార్లు పాయసం చేసి పెట్టారు కదా. ఆవిడ పాయసం చేయడం నీవు చూసే ఉంటావు. అవును ప్రభు, చాలాసార్లు చూసాం, కానీ ఎప్పుడు నేర్చుకోలేదు. ప్రభు, మా దృష్టి ఎప్పుడు పాయసం తినేదాని మీదే ఉండేది గాని వండే పద్ధతి మీద కాదు. మమ్మల్ని క్షమించండి ప్రభు. ఇన్ని సంవత్సరాల తరువాత ఇక్కడికి పార్వతి తిరిగొస్తుంది. తగిన విధంగా ఆహ్వానించడం మనందరి కర్తవ్యం. కనుక తన కోసం పాయసము నేనే తయారు చేస్తాను. ప్రభు, పాయసం చేస్తారా? అలాగే ప్రభు. పాయసం చేయడంలో కష్టమేముంది? బెల్లము, క్షీరము, బియ్యము కలిపి వండడమేగా. వాటిని కలిపి పొయ్యి మీద పెడితే పాయసం తయారైపోతుంది. అవును ప్రభు, సరిగ్గా అంతే. అవును ప్రభు, అవును, సరిగ్గా అంతే అంతే. మరిక ఆలస్యం ఎందుకు? క్షీరము, బెల్లము, బియ్యము. బియ్యం ప్రభు, మధ్య మధ్యలో ఈ గెరిటె తీసుకుని తిప్పడం కూడా అవసరమేమో. పాయసం సిద్ధమైనది. ఎంత సులభంగా చేశామో చూసావా? అవును ప్రభు, చాలా సులభం. ఈ పాయసం ఒక పాత్రలో వేసి సిద్ధం చేయండి. నేను వెళ్ళి మిగిలిన ఏర్పాట్లన్నీ సరిగా జరుగుతున్నాయో లేదో చూసి వస్తాను. అలాగే ప్రభు.